అవతార్ మెహర్ బాబాకి జై. యుగావతారుడైనటువంటి మెహర్ బాబా మానవాళికి ఎంత చేరువుగా చేరాడంటే ఆయన చెప్తున్నారు, ఏదో మీ పూజా గదిలో నన్ను బంధించి పొద్దుట ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక 5 నిమిషాలు దండం పెట్టి పోకండరా, నన్ను నిరంతరం మీతో ఉంచుకోండి. మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. ఒక శ్వాస, మన శ్వాస మనకి నిరంతరం ఎలాగా వెన్నంటి ఉంటుందో, నిద్రపోతున్నా ఇంకో పని చేస్తున్నా అది ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు గమనిస్తాం? అది కష్టమైనప్పుడు, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు మన దృష్టి దాని మీదకి వెళ్తుంది. మనిషి కూడా అలాగే చేస్తాడు. కష్టం వచ్చినప్పుడు భగవంతుని వైపు తిరుగుతాడు. ఓ భగవంతుడా, నన్ను రక్షించు, నన్ను కాపాడు. నమ్మకం ఉంది భగవంతుడు ఏదైనా చేయగలడని, కానీ అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోవడం అలవాటైపోయింది. బాబా చెప్తున్నారు, అలా కాదు, నన్ను నిరంతరం నీతో ఉంచుకో. నువ్వేం చేస్తున్నా సరే నేను నీ పక్కన ఉన్నానని అనుకో. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, కానీ మనమే కొన్నిసార్లే గుర్తిస్తాం. మళ్ళా చెప్పుకుందాం ఈ విషయాన్ని. ఆయన ఎప్పుడూ మనతో ఉన్నాడు, లేని సమయం అంటూ లేదు. మనమే అవసరమైనప్పుడు గుర్తు చేసుకుంటాం. అస్తమాను గుర్తురాడు. ఎందుకని? మనం మాయలో అంతలా మునిగిపోయి ఉన్నాం. బాధ్యతలు ఇంకోటి ఆయన వైపు, ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికే కుదరడం లేదు మనకి. పాపం ఆయనే దిగొచ్చి, సరే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నన్ను నీ తోడుగా ఉంచుకో, నిన్ను ఈ జన్మ మరణాల నుంచి బయటపడేస్తాను, ఈ మాయా ఊబి నుండి బయటపడేస్తాను, నా మాట వినరా అంటున్నాడు. ఎప్పుడు బాబాను మనతో ఉంచుకోవడం అంటే ఏమిటి? బాబా శరీరంతో ఉండగా ఎన్నో సహవాసుల్లో, ఎన్నో దర్శన కార్యక్రమాల్లో ప్రేమికులు ఆయన్ని దర్శించుకుని తరించారు. ఆయన ప్రేమ ఆ ప్రవాహంలో ముద్దయిపోయారు. ఒకసారి వెళ్ళొచ్చిన వాడు ప్రతివాడు కూడా మళ్ళా ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళా బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఆయన దర్శనం ఎప్పుడు మనకు లభిస్తుంది అని తహతహలాడుతుంది. ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక వస్తువుని తాకట్టు పెట్టు, ఇంకోటి చేసో ఆ దారి ఖర్చులు సమకూర్చుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. బాబా సరదాగా, ఈసారి ఏం అమ్మేసి వచ్చేవరా అని అడిగేవారట. అలాంటి సందర్భాలు కూడా కొన్ని మనం బాబా సాహిత్యంలో చదువుతాం. బాబా కూడా తాను భగవంతుడని సెపరేట్ గా సింహాసనం మీద కూర్చుని ఉండిపోలేదు. ఏం చేశారు? వాళ్ళ మంచి చెడ్డలు అడుగుతూ, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నిద్ర పట్టిందా లేదా, ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇట్లా చూడండి, ఒక సన్నిహితునిగా అన్ని మంచి చెడ్డలు వాళ్ళ హృదయానికి దగ్గరగా చేరిపోయేవాడు అనమాట. ఆయన నవ్విస్తూ, కబుర్లు చెప్తూ, ఒక్కొక్కళ్ళ మీద జోకులు వేస్తూ, వాళ్ళు ఏమైనా చెబుతూ ఉంటే ఆ సమస్యలను ఆశ్చర్యంగా, తెలియనట్టుగా, వింతగా వింటూ ఉండడం. ఇవన్నీ మనం పుస్తకాల్లో చదువుకున్నవి. బాబా ఎప్పుడు కూడా తనకి, తన ప్రేమికులకి ఉన్న బాంధవ్యాన్ని తల్లి బిడ్డల సంబంధంతో పోల్చి చెప్పారు. బిడ్డలు తన తల్లి ఒడిలో ఒదిగిపోయి సేద తీరినట్లు ప్రేమికులు బాబా సాన్నిధ్యంలో అనుభూతి చెందేవారట. ఎవ్వరు చూపు పక్కకి తిప్పుకోలేకపోయేవారు. ఆయన ఆకర్షణ అలాంటిది, ఆయన అందం అలాంటిది. బాబా అడిగారు బాబాని, ఎందుకు బాబా నిన్ను చూస్తే మళ్ళా చూడాలనిపిస్తుంది, ఎందుకు అంత ఆకర్షణ ఉంది అంటే, బాబా అప్పుడు ఏం చెప్పారు? నేను సంస్కారాలు లేనివాడిని, అతి పవిత్రమైన వాడిని, అతి స్వచ్ఛమైన వాడిని. కాబట్టే ఆ ప్రకాశం అలాగా తేజోవంతంగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవరైతే ప్రపంచంలోని సమస్యలతో విసిగిపోతారో వారు ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారంటే, ఆయన సమక్షంలో ఒక క్షణం గడిపారంటే
ఎంత ఊరట లభించేదో చెప్పలేమంటున్నారు. ఇప్పటికీ చూడండి, మనం ఆ సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను వచ్చాను అని ఆయన సమక్షాన్ని మనం అనుభూతి చెందితే మనకున్నటువంటి బాధరబందీలు అన్నీ కూడా కనీసం ఆ క్షణానికి అక్కడున్న 4-5 రోజులకి 10 రోజులకి నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకని అక్కడ మాయ యొక్క ప్రభావం అంత నీరసించిపోతుంది. ఇలా బాబా తన దగ్గరికి వచ్చే ఆ ప్రేమికులతోటి ఒక సందర్భంలో ఇలా అన్నారట, నా సాహచర్యాన్ని ఎంత ఎక్కువగా అనుభవిస్తూ నా ప్రేమను నిండు హృదయంతో ఎంత ఎక్కువగా స్వీకరిస్తారో అంతే ఎక్కువగా మీరు నన్ను హృదయపూర్వకంగా అంగీకరించడం ప్రారంభించారు. ఈయనెవడో కాదు, సాక్షాత్తు భగవంతుడే. అందరి మనస్సులను హృదయాల్ని తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు, మనల్ని గట్టెక్కించగలిగేవాడు అనేటువంటి పూర్తి విశ్వాసం ఏర్పడి ఆయన భగవత్ స్వరూపునిగా అంగీకరిస్తామట. బాబా చెప్పే మాటలు మన తెలుగు వారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే బాబా చెప్పారట. ఒక చిన్న ఉదంతం కూడా ఉంది. అచ్యుతరామరాజు గారు, ప్రసాదరాజు గారు తండ్రి గారు బాబా చెప్పిన విషయాలు అర్థం కావట్లేదని ఒక ట్రాన్స్లేటర్ని, తెలుగు ఇంగ్లీషు వచ్చిన వాడిని దారిలో కనిపిస్తే తీసుకొచ్చాడు. బాబా చెప్పింది అతను తప్పు చెప్తున్నాడు, సర్వజ్ఞుడు, బాబాకి తెలియదా? ఇప్పుడు బాబా అన్నారు, ఎందుకయ్యా ఇతన్ని తీసుకొచ్చావు? నన్ను చూస్తూ ఉండు చాలు, నేను చెప్పింది నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నన్ను చూస్తూ ఉండే చాలు, అదే నీ అదృష్టము, అది సరిపోతుంది అన్నారు. ఇంకొక సందర్భంలో బాబా ప్రేమికులను ఉద్దేశించి, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత విషయం ఏమిటంటే, బాబా అక్కడ సమావేశమై ఉన్న వాళ్ళని, మీరు ఎంత కష్టపడి ఇచ్చారరా, ఎంత ప్రయాస కోర్చి డబ్బులు కష్టపడి కూడగట్టుకుని దారి ఖర్చులు చేసుకుని ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చారే, చాలా సంతోషం, నాకెంతో ఆనందంగా ఉంది. కానీ నా దర్శనానికి మీరు ఎంత కష్టపడినా తక్కువే అన్నారు. అయితే బాబా నాలో సంతోషాన్ని వెల్లడించడానికి ఒకసారి ఎలవేయాలుంది అన్నారట. ఒక సందర్భంలో జరిగినది. ఎలవేయడం అంటే ఏమిటి? ఆ ఆనందాన్ని ఆ రూపంలో వ్యక్తం చేయడం అన్నమాట. మళ్ళా బాబానే, కానీ నేను మౌనంగా ఉన్నాను కదా, ఎలవేయడం కుదరదు, మీరందరూ ఒకసారి ఎలవేయండి, మీ అందరి ద్వారా నేను వేసినట్టుగా ఆనందిస్తానన్నారట. అంటే అంతలాగా మనతో కలిసిపోయేవారు ఆయన. ఆ ప్రేమికులతోటి తరతం భేదాలు లేకుండా హృదయానికి అతి చేరువుగా చేరి, ప్రేమలో ఉన్న మహత్యం అటువంటిది. ప్రేమ అందరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది. అసలు ఆ వేర్పాటు భావం అనేది మాయమైపోతుంది. నీదే ఊరు, నీదే భాష, నీదే మతం, నీదే కులం, ఇవేమీ లేకుండా అంతా ఒక తండ్రి బిడ్డల్లాగా ఆయన సమక్షంలో సృష్టిని మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి, జీవితంలో సమస్యలను మర్చిపోయి ఆ భగవంతుణ్ణి అలాగ కనురెప్పలేయకుండా చూస్తూ ఆనందిస్తూ ఉండేవారు. ఇంకా ఎవరైతే రాలేకపోయారో, అనారోగ్యం కారణంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, లేదా అవకాశాన్ని బద్ధకించి జారవిడుచుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళని కూడా బాబా జ్ఞాపకం చేసుకుని మరి, ఫలానా ఎక్స్, ఫలానా వై రాలేదు, రాలేకపోయాడు, నేను వాళ్ళ దగ్గర ఉన్నాను అంటూ ఉండేవాడు. ఇక్కడ ప్రాపంచిక ఆనందాల వలలో పడి బాబా సమక్షాన్ని, బాబా దర్శనాన్ని జారవిడుచుకున్న ఒక ప్రేమికుని చిన్న ఉదంతం ఒకటి చూద్దాం. బాబా విదేశాల నుండి ఇండియా తిరిగి వస్తుంది. బాబా వెళ్తున్నప్పుడు వీడ్కోలు చెప్పేవాళ్ళు, వస్తున్నప్పుడు స్వాగతించేవారు ప్రేమికులు. బొంబాయి విమానాశ్రమంలో బాబా ఎక్కడి నుంచి బయలుదేరుతుంటే అక్కడికి బాబాని కొన్ని నెలల పాటు ఉండొచ్చేవారు కదా విదేశాల్లో. అందుకని బాబా ప్రేమికులు అందరూ కూడా బాబా దర్శనం కోసం ఆ విమానాశ్రమంలో చేరిపోతారు. అయితే సొరాబ్జీ దేశాయ్ సొరాబ్జీ సిగన్పోరియా అనేటువంటి బొంబాయికి చెందిన ప్రేమికుడు ఈ గ్రూప్ లో కలవలేదట. ఎక్కడికి వెళ్ళాడండి?
కాశ్మీర్ పర్యటనకి వెళ్ళాడు. కాశ్మీర్‌లో అందాలని ఆస్వాదించడానికని అతను వెళ్ళాడతను. అతడు వెళ్లి తిరిగొచ్చిన తర్వాత బాబా దర్శనానికొచ్చాడు. అప్పుడు బాబా అడుగుతున్నారు అతన్ని, "ఎలా ఉంది నీ ట్రిప్పు? ఎంజాయ్ చేశావా?" అని. "చాలా బాగుంది బాబా. స్వర్గంలా ఉంది" అని చెప్తున్నాడు. కాశ్మీర్‌లో నువ్వు చూసిన దృశ్యాల్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నదున్నట్లుగా నాకు చూపించగలవా అన్నారు బాబా. నిజంగా చూపించలేను కదా బాబా! వర్ణించగలను అంతే అన్నాడు. బాబా అన్నారు, "ఈ ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ప్రతి విషయము క్షణభంగురమే. కాశ్మీర్‌లో నీవు పొందిన ఆనందం ఇప్పుడు ఇక్కడ ఉందా? ఎందుకంటే అది శాశ్వతం కాదు. క్షణకాలం ఉండి నశించేదే. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. మిగిలినవన్నీ అశాశ్వతం. అందువల్ల నన్ను నీ ఆలోచనలో సదా నిలుపుకో. ముందు ముందు బాబాను కలుసుకునే అవకాశాన్ని ఎప్పుడూ జార విడుచుకోకు. మెత్తగా శుతి మెత్తగా మందలించారు. నీకు తెలియక ఈ అవకాశాన్ని జార విడుచుకున్నావు. ఇక నుండైనా జార విడుచుకోకు, సద్వినియోగపరుచుకో అన్నారు. బాబా ప్రతి చిన్న విషయాన్ని కూడా తన ప్రేమికులకి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందోనని చాలా వివరంగా ఏర్పాట్లు చేసేవారట. బాబాను కలిసిన ప్రేమికులు చెబుతారు, బాబా మెహరాజాద్ నుండి మెహరాబాద్ వచ్చి కారు దిగి మొట్టమొదట ఎక్కడికి వెళ్ళేవారట? టాయిలెట్స్ వైపు వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? పరిశుభ్రంగా మెయింటైన్ అవుతుందా లేదా? వాటర్ వస్తుందా లేదా? వెన్నీళ్ళు ఇస్తున్నారా? ఇవన్నీ చూసి ఆ తర్వాత మండలితో మాట్లాడడం, వంటగదికి వెళ్లి చూడడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇంకా ఆ సహవాసంలో ఉండగా బాబా ఏం చెప్పేవారు? ఇక్కడ మీ దృష్టంతా నా మీదే పెట్టండి. మీ కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు ఇవన్నీ గూడా అక్కడే వదిలేయండి. ఇక్కడికి తీసుకురాకండి. ఈ సహవాస అన్ని రోజులు కూడా నా సమక్షంలో మీరున్న రోజులు అన్నీ కూడా ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి అంటూ ఉండేవారు. ఒక స్త్రీ ఏదో పరధ్యానంగా కనిపించిందట ఒకసారి. బాబా అన్నారు, "అమ్మా! నీ మనస్సు ఇక్కడ లేకపోతే నీవు శారీరకంగా ఇక్కడ ఉన్నా లేనట్లే." అంటే మనసెక్కడో ఉంది. ఆవిడ శరీరం మాత్రం ఇక్కడుంది. దృష్టి బాబా పైన లేదు. చూడండి అతి సాధారణమైన విషయం. ఆయనకి ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే ప్రతి సోల్‌ని, ప్రతి ఆత్మని గమ్యం చేరవలసినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు కాబట్టి, అయ్యో! నా బిడ్డ ఇలా చేస్తుందే, అలా కాదు. ఇక్కడ నా సాన్నిధ్యం అరుదుగా లభించేది. దీన్ని ఆమె సద్వినియోగపరుచుకోవాలనే ఆహ్, ఆ తపన ఆయనలో ఉంది. అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సహవాసాలయిపోయినన్న జరిగినన్నాళ్ళు కూడా బాబా ప్రేమ విందుని వీళ్ళు హృదయాల నిండుగా ఆరగిస్తూ ఉండేవారు. చివరికి వెళ్ళేటప్పుడు వెళ్ళలేక వెళ్తూ ఉండేవారు. ఒక పక్కన దుఃఖం వచ్చేస్తూ ఉండేది. ఎందుకని? ఆ ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ గ్రోలిన వాళ్ళు ఆ విరహాన్ని భరించలేరు. బాబా పట్టాల వరకు వచ్చి, ఆ బండి వారు ఎక్కే వరకు ఉండి, బండి బయలుదేరేటప్పుడు ఏమని చెప్పేవారు? "నన్ను మీతో తీసుకెళ్ళండి. నన్ను మీతో తీసుకువెళ్ళండి" అనేవాళ్ళు. చూసారు 'గాతే చలో' అనే పాట ఎంత అద్భుతంగా ఉంటుందండి. దానిలో భావం అదే. మెహర్ లేని జీవితం జీవితమే కాదు. ఆయన్ని నీతో సదా ఉంచుకో అని చెప్తుంది ఆ పాట. ఇంకా బాబా అనేవాళ్ళు, మీరు
ఫిజికల్ గా నాతో ఉండడం ప్రధానం కాదు. నేను మీతో ఉండడం ప్రధానం. భౌతికంగా మీరు నా సమక్షంలో ఉండడం కాదు ప్రధానం. నేను మీతో ఉండడం. అంటే ఏమిటి అర్థం? మీ హృదయాల్లో నేను ఉండడం. మీరెక్కడున్నా నేను మీతో ఉండడం. అది ప్రధానం. మీరు నా సమక్షంలో కూర్చుని ఆ 2 రోజులు గడిపేసేసి వెళ్ళిపోయి మళ్ళా మాయలో మునిగిపోవడం అది కాదు ప్రధానం. నిరంతరము నన్ను మీ ధ్యాసలో ఉంచుకుంటూ మీ హృదయాల్లో నన్ను నిలుపుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం అని చెప్తున్నారు. అంటే నేను మీతో ఉండేలా చేసుకునే బాధ్యత ఎవరిది? మీదే. మీరే అలా చేసుకోగలరు. శుభ్రంగా హృదయాన్ని కడిగి ముగ్గు పెట్టేసేసి ఆయనకి పీఠం అరేంజ్ చేసేస్తే ఆయన వచ్చేసి కూర్చుంటాడు. కానీ అంత సులువా హృదయాన్ని పరిశుద్ధపరచడం? చెత్తాచెదారాలు ఎప్పటినుంచో పేరుకుపోయి ఉన్నాయి. వాటన్నిటినీ శుభ్రం చేసి అప్పుడు ఆయనకి స్థానం కల్పించగలగాలి. అది కూడా ఆయన కృప ఉంటేనే సాధ్యం. ఇంక బాబా చెప్తున్నారు, నీవలా నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చావనుకో, అక్కడ నేనొచ్చేస్తాను. నీ హృదయంలో నివాసం ఉంటాను. నువ్వు నన్ను సేవించుకోవచ్చు. నన్ను ప్రేమించొచ్చు. ఎంత కష్టమైనా సరే నా ఇచ్చకు బద్ధులై ఉండొచ్చు. అది ఫర్దర్ స్టెప్. ముందు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆయనకి స్థానం కల్పించడం. ఆ తర్వాత మనం చేయవలసినటువంటి ఒక్కొక్కటి బాబా చెప్తున్నారు. ఎంత కష్టమైనా సరే తండ్రి నేను రెడీ అనేటువంటి సంసిద్ధత మనం ఏర్పరచుకోవాలి. అంటే అలా రెడీ అయిపోవాలి. బాబాను సదా మనతో ఉంచుకోవడం అంటే మనం వేరు, మన జీవితం వేరు, బాబా వేరు అనేటువంటి అడ్డుతెరని చెరిపేయడం అన్నమాట. నేను బాబా ఒకటే. మాకిద్దరికి ఏమీ తేడా లేదు. కాబట్టి నాతో ఆయన ఉంటాడు, ఆయనతో నేనుంటా. బాబా ఏమంటున్నారు? నన్ను నీ వానిగా చేసుకో. నేను నిన్నెప్పుడో నా వానిగా చేసేసుకున్నా. మనందరూ తెలుసో తెలియకో ఆయన బిడ్డలమే. ఇప్పుడు తెలియడం లేదు మనకి. ఆయనకి తెలుసు సర్వజ్ఞుడు. అందరూ ఆయన బిడ్డలే. ఎక్స్, వై, జెడ్ అందరూ ఆయన బిడ్డలు. ఆయనకి ఆ ఎరుక ఉంది. మనకు ఆ ఎరుక లేదు. అందుకు బాబా చెప్తున్నారు, నేను నిన్ను నా వానిగా ఎప్పుడో చేసేసుకున్నా. నువ్వే ఇంకా నీ వానిగా నన్ను చేసుకోలేదు. ఎందుకని? దానికి నువ్వే అడ్డు. అడ్డు తొలగించుకో. నాతో భయపడ్డం కాదు నన్ను చూసి. నాకు దగ్గరగా జరుగు. నన్ను ప్రేమించు. నా ప్రేమను పొందు. తిరిగి నీ ప్రేమను నాకివ్వు. నీ హృదయానికి దగ్గరగా నేనున్నాను అని చెప్తున్నారు బాబా. ఒకసారి గురుప్రసాద్‌లో ఉండగా ప్రేమ్ ఖిల్నాని, గిరిజా ఖిల్నాని ఈయన ఏ సర్వీస్ ఆఫీసర్, ఆయన వైఫ్ ఇద్దరు బాబా దర్శనానికి వచ్చారు. ఆయన ఏం చెప్పాడు, బాబా నాకు సెలవు దొరకదు. మీ దగ్గరికి తరచుగా రాలేకపోతున్నాను అని విచారం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా ఏం చెప్తున్నారు? మీరు నాతో ఉండడం కంటే నేను మీతో ఉండడమే ఎంతో ఉత్తమం. మీరిక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించి రావాలి. నేను ప్రయాణించవలసిన పని లేదు మీ దగ్గర రావాలంటే. మీరు తలుచుకున్నారంటే నా హాజరు రెడీ. జస్ట్ తలుచుకున్నారంటే నా హాజరు రెడీ. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాను. కానీ అక్కడ నిద్రపోతూ ఉన్నాను. బాబా చెప్తున్నారు. అనాదిగా నాకు అదే అలవాటు. ఎందుకని? నా మీద ఈ సామానన్నీ పడేసేసారు. ఏమిటా సామాను?
కోరికలు, ఆశలు, ఆకాంక్షలు ఒక్కటి కాదు. ఒకదాని తర్వాత ఒకటి, ఇది తీరితే ఇంకోటి, ఇది తీరితే ఇంకోటి పేరుకుపోతూ ఉన్నాయి. మనసు మిమ్మల్ని మభ్యపెట్టి వాటన్నిటిని పోగేసేటట్లు చేసి, సంస్కారాలను కూడగట్టుకునేటట్టు చేసి, మళ్ళా చనిపోయి ఇలా జరిగేటట్టుగా ఈ జన్మ మరణ శృంఖలాల్ని బ్రేక్ చేయనివ్వకుండా మిమ్మల్ని ఇందులోనే మునిగి తేలేటట్లుగా చేసేస్తూ నేను అక్కడ నిద్రపోయి ఉన్నాను. నీవు ఎరుకతో బాబాదే ఆ స్థానం, ఈ చెత్తాచెదారం బయటపడేయాలి అని గ్రహించి వాటి మీద పట్టు సాధించి నియంత్రించగలిగి బాబాకు ప్రత్యేకమైన స్థానం అదని గమనించి దాన్ని ఆయనకి కేటాయిస్తే బాబా అంటున్నారు, ఆ తర్వాత నేను అసలు నిద్రపోను. సారీ, కునుకుబాటు కూడా పడను. నువ్వు పిలుస్తున్నావు కదా బాబా బాబా అని, నేను నిద్ర లేస్తాను. నీవు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తూ ఉంటా. కాబట్టి నన్ను లేపాలంటే నువ్వు నా నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండు. నన్ను మేల్కొనేటట్లు చెయ్యి. ఒకసారి మేల్కుంటే ఇంకా నిద్రపోవడం అంటూ ఉండదు. మనం మేల్కొని ఉండి ఆయన్ని మేల్కొల్పాలంటే ఏం చెయ్యాలి? మనం మేల్కొనడం అంటే ఏమిటి? మేల్కొనే ఉన్నాం కదండి ఇప్పుడు. మనం మేల్కొనడం అంటే బాబా చెప్పింది ఏది నిజము, ఏది అసత్యం. బాబా అన్నారు, నీవు చూస్తున్నది, నీకు కనిపిస్తున్నదంతా అసత్యము. ఇదంతా పెద్ద సున్నా, నిజం కాదు. నీకు కనిపించని భగవంతుడు నిజము, సత్యం. దాని పట్ల నీవు మేల్కుంటే ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విధులను నీవు నిర్వహిస్తూనే ఇదంతా భ్రాంతి, భగవంతుడు ఒక్కడే సత్యము అనేటువంటి భావనను నీ హృదయంలో ఎప్పుడు కలిగి ఉంటావు. అమెరికాలో బాబా పర్యటిస్తున్న సమయంలో ఇద్దరు లేడీస్ బాబా దర్శనానికి వచ్చారట. వారి పేర్లు మేటీ పెరోన్, మొరిన్ హౌస్టన్. వీళ్ళిద్దరు బాబా దగ్గరికి వచ్చారు. చాలా మంది వచ్చారు కదా బాబా అమెరికన్ పర్యటనలో ఉండగా. ఆవిడ మెర్టిల్ బీచ్ లో బాబా బస్ చేసినప్పుడు అక్కడ పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. ఆవిడ అడిగిందట, నేనేం చేయాలని మీరు భావిస్తున్నారు బాబా అని. బాబా ఇలా చెప్పారు, ఎప్పటి వలె నీవు నీ ప్రాపంచిక విధులను నిర్వర్తించు. బాబా ఎప్పుడన్నా నీ బాధ్యతలను వదిలేసి నా దగ్గరకు వచ్చారా అని అనలేదు కదండి. పైపెచ్చు దాన్ని ఫస్ట్ అంశంలో చేర్చేశాడు, మై విష్ లో. డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతల నుండి నీవు తప్పించుకోకు. ఎందుకని? ఆ బాధ్యతలు నీవు నిజాయితీగా నిర్వర్తించినప్పుడు ఏమవుతుందట? నీవు ఈ జన్మలో ఖర్చు చేయవలసిన సంస్కారాలకు అనువుగా నీకు ఈ జీవితం ఇవ్వబడింది. కాబట్టి అక్కడ ఆ సంస్కారాలన్నీ ఖర్చు అయిపోతాయి. అదే ఆయన ప్లాను. నేను ఇక్కడ పుట్టాను, ఇంకొకళ్ళు ఇంకో చోట పుట్టారు, ఈ కుటుంబంలో పుట్టారు, ఆ పేరుతో పుట్టారు, ఈ ఆకారంలో. వీటన్నిటికీ కారణం ఏమిటి? సంస్కారాలు. ఆ సంస్కారాల్ని తరిగించడమే ఈ పునర్జన్మ ప్రక్రియలో మనం చేస్తున్నటువంటి పని. ఆమెతో చెప్పారు బాబా, ఎప్పటి వలె నీవు నీ ప్రాపంచిక విధులను నిర్వర్తించు. అయితే నీ ఆంతరిక జీవితాన్ని భగవంతుని ప్రేమకే అంకితం చేశాననే ఎరుకతో నీ విధులను ఆచరించు. అంటే మనం ఒక కేర్ టేకర్ గా ఉండాలని బాబా చెప్తున్నారు. కేర్ టేకర్ అంటే ఏమిటండి? ఇది నాకు ఒకళ్ళ చేత అప్పగించబడింది, అది చేస్తున్నాను నేను. చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, నిజాయితీగా చేయాలి, చాలా క్లియర్ గా చేయాలి, బాధ్యతాయుతంగా చేయాలి. ఎందుకని వీఆర్ ఆన్సరబుల్. మనం చేసే పనులకి ఎవరికి ఆన్సరబుల్? ఆ బాబాకి, ఆ భగవంతుడికి.
కాబట్టి నువ్వేమీ విడిచిపెట్టవలసిన పని లేదు. భగవంతుడు ఒక్కడే సత్యం అనే విషయాన్ని మాత్రం నీ అంతరంగంలో ఎప్పుడు గుర్తుంచుకో. బాబా అన్నారు, నిజమైన ప్రేమికుడు అంటే ఎవరో తెలుసా మీకు? వాడు భగవంతుడిని ఎవ్వరికీ తెలియకుండా, పైకి ఏం కనిపించదు మనకి, మౌనంగా ప్రేమిస్తాడట. బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ లో చెప్తారండి, నేను అందరి కోసం రాలేదు. బాబా క్లియర్ గా చెప్పిన విషయం, నా కోసం. నేను ఆదేశిస్తే తక్షణం వారి ప్రాణాలను విడిచిపెట్టడానికి సైతం రెడీగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారే, వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళే నా వాళ్ళు. చెప్పారు బాబా, ప్రత్యేకంగా చెప్పారు నేను ఎవరి కోసం వచ్చాను. ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విధులను బాధ్యతలను 100% నెరవేరుస్తూ కూడా సర్వము క్షణభంగురమైనదే, ఉన్నది భగవంతుడు ఒక్కడే అనే నిరంతర ఎరుకని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఇతరులకు తెలియని విధంగా, బయటికి తెలియదు, భగవంతుణ్ణి ప్రేమిస్తారు. ఇది చెప్పుకోవడానికి చాలా సులభం, కానీ ఆచరించేటప్పుడు ఆ కంప్లీట్ ఎరుక నిరంతరం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. బాబా టిఫిన్ లెక్చర్స్ లో ఒక దగ్గర చెప్తారు, కోపాన్ని నియంత్రించుకుని సహనంతో ఉండగలిగేవాడట ఋషి యోగి కంటే కూడా గొప్పవాడు అన్నారు బాబా. ఋషులు యోగులు ఏం చేశారండి? పైన ఉన్న బాధ్యతలన్నిటిని త్యజించి అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఆధ్యాత్మిక జీవితాలను గడుపుతున్నాం అనుకుంటూ భగవంతుని స్మరణలో గడుపుతున్న జీవితాలు ఇవి. కుటుంబంలో ఉంటూ సంసార జీవితం సాగిస్తూ ఇక్కడ అన్ని రకాల అనుభవాలని పొందుతూ తనకు నచ్చని వ్యక్తులు పరిస్థితులను ఎదుర్కొంటూ సహనం కోల్పోకుండా కోపాన్ని తెచ్చుకోకుండా జై బాబు సారీ ఎవరైతే నిగ్రహించుకుంటారో వారు సాధువులు యోగుల కంటే కూడా గొప్పవారు అని చెప్తున్నారు. ఇంకా బాబా చెప్తున్నారు, నిన్ను నీవు నన్ను ప్రేమించే కంటే ఎక్కువగా ప్రేమించుకుంటాం. బాబా ఒక ఉదాహరణ చెప్పారు, ఇలా అందరూ కూర్చుని ఉన్నామా, నా మాటలు మీరు వింటూ ఉన్నారు, నన్ను మీరు చూస్తూ ఉన్నారు. సడన్ గా ఒక పాము వచ్చింది అనుకోండి, ఎవరికి వారు మీరు బయటికి పారిపోతారు. నన్ను, నా మాటల్ని, నా స్థాయిని అంత పక్కకి పెట్టేశారు. ప్రాణభయం, ఎవరినొచ్చి కరుస్తుందో ఇది. అది బాబా చెప్తున్నారు, మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటున్నామంటే అది ప్రాణభయం. అంటే ఏమిటండి? అదే నేనంటే నాకు చాలా ప్రేమ, కాబట్టి ఆ ప్రాణాన్ని రక్షించుకోవాలి. కనుకనే నన్ను ప్రేమించవలసిన విధంగా నీవు ప్రేమించలేవు. చూసారా స్టేట్మెంట్? నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకుంటావు, నన్ను ప్రేమించే కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుకుంటావు. అందుకే నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోతున్నావు అంటున్నారు. అయితే నా పరిస్థితి ఏమిటయ్యా? నిన్ను నువ్వు ప్రేమించే కంటే కూడా, నిన్ను నువ్వు ప్రేమించుకునే కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడిని నేను. పైన చెప్పారు,
నువ్వు అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించుకుంటావు అన్నాడు. అందుకే నువ్వు నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోతున్నావు అన్నారు. తర్వాత స్టేట్మెంట్ లో చెప్తున్నారు, నీవు నిన్ను ప్రేమించుకునే కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా. రివర్స్ లో ఉంది. నేను నీ శ్వాస కంటే కూడా నీకు సన్నిహితంగా ఉన్నాను. అయితే భగవంతుడు బాబా అత్యంత సన్నిహితంగా మనతో కలిసే ఉన్నాడు. ఆయన మనలో ఉన్నట్లే మనకు తెలియదు. అంతే కదండి. ఎప్పుడైతే మనం శ్రమ తీసుకుని ప్రేమ ద్వారా ఆయన్ని కనుగొనాలని ప్రయత్నిస్తామో అప్పుడు భగవంతుడు మనకు ఎంతో చేరువలో ఎంతో సన్నిహితంగా మనలోనే ఉన్నాడనే విషయం మనకి తెలిసి వస్తుంది. ఎప్పుడు మనం ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమను ఆస్వాదించి నా ప్రభువు నా హృదయంలోనే నా గుండెలోనే ఉన్నాడు అని ఒక అనుభూతిని పొందినప్పుడు అప్పుడు ఆయన మనతోటే ఉన్నాడని మనం గ్రహించగలుగుతాం. ఒకసారి బాబా దేశ్ముఖ్ ఇంటికి వెళ్ళారట. అక్కడ బాబా చెప్పిన విషయం వాళ్ళకి, ప్రజలంతా నన్ను అవతారణగా కీర్తిస్తారు, కానీ ఋషులు మునులే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు సాధారణ ప్రజానీకం నన్ను ఎలా గుర్తిస్తారు? అంతే కదండి. ఋషులు మునులు అంటే ఎంతో త్యాగం చేసి ఎక్కడో ఉన్నారు, వాళ్లే నన్ను గుర్తించలేదు. ఎవరు గుర్తించగలరు? సద్గురువులు మాత్రమే గుర్తించగలరు. ఎందుకని? వాళ్ళ స్థాయి అవతారుణ్ణి గుర్తించగలిగే స్థాయిలో ఉంది కాబట్టి. నన్ను తెలుసుకునే మహాభాగ్యం పొందిన అదృష్టవంతులు చాలా అరుదుగా ఉంటారు. బాబాను భగవంతుడని గుర్తించగలిగేవారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి మీరు పని చేయండి, నన్ను అర్థం చేసుకోవాలనే ఆలోచనలు పక్కకు పెట్టండి, నన్ను ప్రేమించండి, నాకు విధేయులై ఉండండి, అది సరిపోద్దర్రా అని బాబా చెప్తుంది. అయితే బాబా ఒకసారి ఇలా చెప్పారు, నేను మౌనం విరమించిన తర్వాత నేనెవరో ఈ ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. అప్పుడు మీరు నా దగ్గరికి వస్తే ప్రయోజనమే లేదు. ఇప్పుడు రండర్రా, ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అన్నారు. కాబట్టి బాబాను ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపేవారందరూ ఆయనకి చెందిన వారే. వారిని ఉద్దేశించి బాబా ఏమన్నారు? చాలా ప్రధానమైనటువంటి మెసేజ్. నన్ను ప్రేమించేవారు నావారనే విషయం గుర్తుంచుకోండి. నన్ను ప్రేమించేవారు నావారనే విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రపంచం అంతా నాదే, ప్రతిదీ నేనే, మీరంతా నావారే. మీ హృదయంలో ఇలా రాసుకోండి, అందరూ నావారే, కానీ నేను అందరి వాడను కాను. అందరూ నావారే, కానీ నేను అందరి వాడను కాను. నన్ను ప్రేమించే వారికే నేను చెందుతాను. నన్ను ప్రేమించే వారికే నేను చెందుతాను. ఎవరు నన్ను ప్రేమిస్తారో నేను వారికి చెందినవాడను. వారు నా సమీపంలో ఉన్నా దూరాన ఎక్కడో ఉన్నా నేను వాళ్లకు చెందినవాడనే. కాబట్టి బాబాకు మనం చెందినవారము, ఆయన మనకు చెందినవారు అనేటువంటి ఆ ప్రేమ భావంతో బాబాను సదా మనతో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. బాబాతో ఎలా గడపాలి, నిరంతరం ఆయన నామస్మరణతోనే ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. అసలు ఆ నిరంతరం మనతోనే ఉన్న ఆయనతో మనం ఎందుకు కలిసి లేకపోతున్నాం అన్న విషయాన్ని, అసలు నిరంతరం ఉన్న ఆయన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయాలు, తర్వాత ఆయన ప్రేమ ఒక తల్లి బిడ్డ ప్రేమతో సమానంగా పోల్చడం, నిజమైన ప్రేమికుడు బయటకు అసలు వ్యక్తం కాడని తెలియజేశారు.
తర్వాత నిజమైన ప్రేమికుడు యొక్క ఆ ప్రేమ యొక్క గోప్యతని చక్కని విషయాలు తెలియజేశారు. తర్వాత నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకున్న దానికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అయితే నీకు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావని ఒక మంచి ఉదంతంతో చక్కని విషయాలు తెలియజేశారు. ఇన్ని విషయాలు తెలియజేయాలంటే ఎన్నో మేము పుస్తకాలు చదివితే అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్ దొరుకుతుంది. అలాంటిది అన్ని విషయాలు, అన్ని అద్భుతమైన పాయింట్స్ అన్ని ఒక నిరంతరం ఆయనతో ఉండటం ఎలా అన్న ఒక క్వశ్చన్ తో ఇంత అద్భుతమైనటువంటి ఎక్కడెక్కడో ఉన్న విషయాలన్నీ మాకు ఒక దగ్గర సమకూర్చి ఒక అద్భుతమైన పూలమాల లాగా మాకు బాబా విషయాలను అందించిన మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై బాబా. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. జై బాబా. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా మీకు తల్లి, ఇంకా జై బాబా బాబా, జై బాబా. జై బాబా ఆయుర ఆరోగ్యాలు మీకు బాబా ఇవ్వాలండి. జై బాబా. ఇంకా ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకోవాలి. జై బాబా అండి. జై బాబా. చక్కని జై విషయాలు బాబా. తెలియజేశారు. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోనికి వెళ్దామండి. ఇప్పుడు మాయ గారు ఒక